Hi, hello guys. Welcome back to our channel AR Creations once again. So we'll be posting all political, tech, sports and entertainment related videos. So subscribe our channel for more updates. So ఈ సెషన్ అయితే అద్దరిపోద్దన్నమాట. సో ఐ వాంట్ టు స్పీక్ అ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటి. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ అంటిల్ దెన్. సో హ్యావ్ టుక్ అప్ ట్విట్టర్ అండ్ ట్విట్టర్లో ఆల్రెడీ ఢిల్లీ సీఎం ఆల్రెడీ ట్రెండింగ్ అవుతుంది ఫ్రమ్ ఆఫ్టర్నూన్. అండ్ అరవింద్ కేజ్రీవాల్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. అండ్ వాట్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెండ్ అండ్ వాట్స్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ మనందరికి తెలిసిందే. సో కోవిడ్-19 క్రైసిస్ ఇస్ ఫెడింగ్ అప్ ఇండియా. అండ్ ఎవ్రీవేర్ యూ హియర్ న్యూస్ ఛానల్స్ పెడితే చాలు, బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ బెడ్స్, రెమ్డెసివిర్ అండ్ కోవిడ్-19 క్రైసిస్ డెత్స్, increasing cases day by day, 3 lakhs plus. And ninna, that's today, that's the cases rose to 3 lakhs 32,000, which is the biggest spike ever. సో దానికి సంబంధించి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హ్యాస్ ఇన్వైటెడ్ ఆల్ ద స్టేట్ సీఎంస్ ఫర్ అ మీటింగ్ టు రివ్యూ ద కండిషన్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ ఇన్ ద స్టేట్స్. సో దీనికి సంబంధించి నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, సో ఐఎమ్ గివింగ్ యూ ద డిస్క్లైమర్. సో దాని తర్వాత వచ్చేసి యూ రిప్రజెంట్ దట్ పార్టీ, ఐ డోంట్ రిప్రజెంట్ ఎనీ పార్టీ. సో ఐ టూ డోంట్ నో విచ్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ sir belongs to. After googling it, I came to know, I heard he belongs to Aam Aadmi. Then whether I want to speak kabatti, I just googled it. So వచ్చేస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అడ్జస్ట్ పీఎం నరేంద్ర మోడీ టు ఫెసిలిటేట్ ఎయిర్ లిఫ్టింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఒడిషా. సో ఇదేంటంటే ఈరోజు మీటింగ్ జరిగింది కదా, మీటింగ్ జరిగిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక అబౌట్ 7 minutes మాట్లాడారండి. మాట్లాడిన దాంట్లో హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ద హోల్ సిచ్యువేషన్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ అండ్ వాట్ హీ రిక్వైర్స్ అనేది చెప్పారు. అండ్ దెన్ ఆఫ్టర్ పిఎం మోడీ సార్ టుక్ ఇట్ ఓవర్ అండ్ హీ టోల్డ్ దట్ కేజ్రీవాల్ గారు ఇది ఏదైతే వాళ్ళు మాట్లాడినంత కన్వర్సేషన్ ఉంటుంది కదా, సో హీ హ్యాస్ బీన్ టెలికాస్టెడ్, అంటే టెలివైజ్ చేశారనమాట. అంటే ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారు మోడీ గారితో చెప్పారో అదంతా దే హ్యావ్ బీన్ గివెన్ టు పబ్లిక్ టీవీ ఛానల్. సో వీ కెన్ ఆల్సో సీ దట్. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో నేను జస్ట్ ట్విట్టర్లో చూస్తుంటే నేను కేమ్ ఏ పోస్ట్ ఫ్రమ్ ఆజ్ తక్. సో దాంట్లో 7 minutes వీడియో అయితే ఉంది. సో జస్ట్ వాచ్ చేద్దామని వాచ్ చేశాను. ఇన్ దట్ ఐ ఫెల్ట్ అరవింద్ కేజ్రీవాల్ సార్ హ్యాస్ స్పోక్ ద ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. సో ఇఫ్ ఎవరైనా వీడియో చూడాలనుకుంటే యూ కెన్ గో టు ఆజ్ తక్స్ ట్విట్టర్ హ్యాండిల్, ఇట్స్ అవైలబుల్ దేర్. ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద కామెంట్ బాక్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో హీ హ్యాస్ స్పోక్ వెరీ వెల్. ఇఫ్ యూ నో హిందీ అర్థమైతే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో చాలా బాగా మాట్లాడారు. సో హీ టోల్డ్ దట్ సార్ మనకు ఆక్సిజన్ సప్లై అనేది లేదు. సో ఆల్రెడీ 700 tons ఆక్సిజన్ మన రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఆల్రెడీ 480 tons ఇస్తామన్నారు. అండ్ దట్స్ వెరీ గుడ్ మూవ్ ఫర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, మా స్టేట్కి హెల్ప్ చేస్తారని. సో చాలా బాగా మాట్లాడారు సార్ అని కేజ్రీవాల్ సార్ హ్యాస్ అప్రిషియేటెడ్ మోడీజీ ఆల్సో. సో అలా కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. అండ్ హీ టోల్డ్ సార్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి హ్యామ్ గెటింగ్ ఫోన్స్, నిద్ర రావట్లేదు మా గవర్నమెంట్ సిబ్బందికి అందరికీ. సో దే ఆర్ ఆస్కింగ్, ఇంకో 3 hours మాత్రమే ఆక్సిజన్ సప్లై ఉంది హాస్పిటల్లో, 300-400 పేషెంట్స్ ఉన్నారు ఆన్ వెంటిలేటర్స్. సో వీ వాంట్ ఆక్సిజన్ అండ్ యూ నో O2 ఇండియా, SOS, సేవ్ అవర్ సోల్స్, ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ క్రైసిస్ డిమాండ్ ఎలా పెరిగిపోయిందో. అండ్ ద సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ April 12th దే టోల్డ్ మోర్ జస్ట్ లెస్ దెన్ 50% ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఇండియా. అంటే ఎంతైతే ఆక్సిజన్ తయారవుతుందో ఇండియాలో దానికి తయారయ్యే శాతంలో జస్ట్ 50% బిలో మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. we have more sources and we don't get any shortage of oxygens or oxygen cylinders or the oxygen supply in country అని చెప్పారు April 12th. And today the date is April 23rd. And now you see the oxygen crisis. Why? సో అదే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడే ఒక స్టెప్ ముందు ఆలోచించి దే షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫ్రమ్ వైజాగ్, వెస్ట్ బెంగాల్ ఆర్ ఒడిషా టు టేక్ అప్ అండ్ టు బిల్డ్ టు సప్లై మోర్ ఆక్సిజన్ అని చెప్తుంటే ఇప్పుడు ఈ 10 days గ్యాప్లో దే కుడ్ హ్యావ్ సప్లైడ్ ద ట్వైస్ అమౌంట్ ఇఫ్ దే కుడ్, if the central government have asked them, but they didn't do that. And now I am not supporting Arvind Kejriwal. He spoke a very good points that what he wants. So but now the BJP party has started, they are telling him that, సో మీరు ఒక సొల్యూషన్ ఇవ్వకుండా గవర్నమెంట్కి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు. వాట్ కెన్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ గివ్ సొల్యూషన్ టు ఎ సెంట్రల్ గవర్నమెంట్? అరే ఒక స్టేట్ సీఎం అయ్యి ఉండి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సొల్యూషన్ ఇవ్వాలంట. సో వాట్ విల్ ద సెంట్రల్ గవర్నమెంట్ డూ? I think they will sit and eat samosas and they will drink or they will take tea and they will just sitting relaxed anamata.
సో హీ టోల్డ్, సార్ మీరు ఆ 480 టన్స్‌లో కూడా ఆక్సిజన్ ఇచ్చారు. సో వచ్చిన దాంట్లో అబౌట్ 370 ఆర్ 360 టన్స్ మాత్రమే వచ్చింది. ఇంకా 120, 100 అబౌట్ 100 టన్స్ రావాలి. అండ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు ఒడిషా. సో ఏ స్టేట్ వెస్ట్ బెంగాల్, ఒడిషా అంటే దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ. సో అక్కడి నుంచి రావాలంటే ప్రతి స్టేట్ బార్డర్ దాటి రావాలి. సో ప్రతి స్టేట్ బార్డర్ దాటి రావాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ అలో చేయట్లేదు. బికాస్ వినో కదా, అన్ని స్టేట్స్ దే హ్యావ్ పుట్ అవుట్ లాక్‌డౌన్. సో అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఏ గవర్నమెంట్ ఆఫీషియల్‌కి, ఏ మినిస్టర్‌కి ఫోన్ చేస్తే దే విల్ టేక్ అప్ మై కాల్ అండ్ హూ విల్ ఆన్సర్ అని హీ టోల్డ్ వెరీ ఫైన్, చాలా బాగా మాట్లాడారు యాక్చువల్లీ. సో దెన్ పీఎం మోడీ సార్ హ్యాస్ నాట్ రెస్పాండెడ్ ఎనీథింగ్. హీ హాస్ నాట్ టోల్డ్ ఈవెన్. దెన్ దాని తర్వాత చెప్పారంట, వీ హ్యావ్ నాట్ దట్ వీడియో కేమ్ అవుట్, బట్ హీ టోల్డ్ దట్ will talk about no one should restrict the oxygen cylinders. And he told the same thing to the prime minister. And Modi ji then later he told that he also asked about airlifting. So and కేజ్రీవాల్ గారు ఒక సజెషన్ కూడా ఇచ్చారు. ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ ప్రతి స్టేట్కి పంపిస్తున్నారో దాంతో ఒక ఎక్స్కాట్, ఒక ఆర్మీ వ్యాన్ని కూడా, ఒక ఆర్మీ టీమ్ని పంపిస్తే ఏ స్టేట్ బార్డర్స్ వల్ల ఆపరు. సో ఆక్సిజన్ సప్లై అవుతుంది, మనం ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రతి ప్రజల ప్రాణం మా స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐ హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రాణాలను నేను కోల్పోనివ్వకూడదు అని చాలా బాగా మాట్లాడారు. సో దాని తర్వాత నౌ ద నెటిజన్స్ హ్యావ్ స్టార్టెడ్ ట్రోలింగ్ అండ్ సమ్వన్ హ్యాస్ రిటర్న్ పాజిటివ్ వాట్ ఐఎమ్ టాకింగ్. సో వాట్ ఇఫ్ ఢిల్లీ సీఎం హైలైటింగ్ అక్యూట్ ఆక్సిజన్ షార్టేజ్ టు నేషన్స్ పీఎం ఇస్ టెలివైజ్డ్ టు నేషన్? ఏం జరిగింది? ఈ కేజ్రీవాల్ గారు మా రాష్ట్రంలో ఆక్సిజన్ షార్టేజ్ ఉంది, మాకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావాలి, అండ్ అబౌట్ ద వ్యాక్సిన్ ప్రైస్ ఆల్సో, ఏదైతే కోవిషీల్డ్ వాళ్ళు రిలీజ్ చేశారో. సో ఐ విల్ బీ టేకింగ్ అప్ మోర్ సెషన్స్ రిగార్డింగ్ దిస్ కోవిషీల్డ్, కోవాక్సిన్ also. And I think you don't want to get these vaccines if you are following the COVID-19 guidelines properly. So ఎవరైతే బయటికి దే గో డైలీ ఆఫీస్కి వెళ్ళేవారు, స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళకి దే ఆర్ రిక్వైర్ మోర్. ఇఫ్ యూ సిట్ ఇన్ హోమ్ అండ్ ఇఫ్ యూ డూ వర్క్ ఫ్రమ్ home jobs, you don't require any vaccines also. And why these vaccines are not good? I don't tell good. They are good for protecting you from COVID, but they can't guarantee. Even the CEO of Serum Institute of India cannot guarantee you that after taking the second dose of the vaccine you won't contract coronavirus. But they tell that you won't have that acute response, you won't have that severe damage to your health. సో దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఈ సెషన్లో, సో వాట్ ఇఫ్ ఏం జరిగింది, ఆయన అతని ప్రాబ్లమ్ చెప్పుకుంటే వాట్ ద పిఎం ఈస్ గెటింగ్, అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రజలందరికీ పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ తిడతారన్న బయటికి రానివ్వట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద రబీష్ ఈజ్ రైటింగ్. సో గవర్నమెంట్ సోర్సెస్ సే ఢిల్లీ ఈజ్ యూజ్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కోవిడ్ యాజ్ ఏ to play politics. Even if he plays politics, so what the central government has done to the states, they have to answer, right? సో ఏమేం చేశారు, ఎంత సప్లై చేశారని చేయాలి. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్కి దే హ్యావ్ సెంట్ ఫర్ తెలంగాణ, దే హ్యావ్ సెంట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇన్ మన ఆర్మీ ఫ్లైట్లో పంపించారనమాట. సో అలా దే షుడ్ సెండ్. సో అడగడంలో తప్పేం లేదు కదా. సో సార్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, వీ వాంట్ దిస్ అనే స్టేట్ గవర్నమెంట్, దే హ్యావ్ దే రైట్, దే హ్యావ్ ఆస్క్డ్ ఇట్. సో centers do not keep one vaccine dose with itself and shares with states only. ఈవెన్ ఇట్ విల్ నాట్, అంటే స్టేట్ సెంటర్ దాని దగ్గర వ్యాక్సిన్ పెట్టుకోలేకపోయినా వై ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్? సో ఆల్రెడీ ద మినిస్టర్ కేటీఆర్ హెస్ ఆల్సో ట్వీటెడ్ ద సేమ్ థింగ్. సో హీ టోల్డ్ దట్ జిఎస్టీ అందరికి ఎలా అయితే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని చెప్పారు, సో వై కాంట్ వన్ మెడిసిన్, వన్ వ్యాక్సిన్, వన్ ప్రైస్? దట్స్ రియలీ ఎఫెక్టివ్. అండ్ నౌ కాన్ఫరెన్స్ టు ప్లే పాలిటిక్స్ అని టైమ్స్ నౌ, I don't find this channel. I think it's BJP controlled. It's controlled by BJP. I found very good articles from Times now. Even in ఏదైతే ఎస్ఎస్ఆర్ సూసైడ్ కేసు జరిగింది కదా, సో దాంట్లో ఐ ఫౌండ్ మెనీ యూస్ఫుల్ ఆర్టికల్స్ ఫ్రమ్ టైమ్స్ నో, బట్ it's get losing its respect actually. So they have started now at 6 o'clock. They are going to debate on this issue that PM Modi sir and Kejriwal sir జరిగిన మధ్య ఇష్యూ గురించి ఒక డిబేట్ అనమాట. 6 నుంచి ఇక ఏంటి, ఐ డోంట్ నో ద టైం, 6 PM. సో దాని గురించి ఒక 4-5 కూర్చుంటారు అనమాట. ఇక కూర్చొని కేజ్రీవాల్ గారు ఇదన్నారు, మోడీ గారు ఇదన్నారు, సో ఇట్ హ్యాపెండ్ అంతే. దే డోంట్ గెట్ ఎ సొల్యూషన్ టు ఎ ప్రాబ్లమ్. దే స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ ద డిబేట్, దే సిట్ ఇన్ టెలివిజన్స్ అండ్ దే గెట్ TRP. This is what's happening all over the India.
అండ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వైరస్ కాంట్రాక్ట్ అయ్యి సమ్ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అండ్ మెనీ ఆర్ డైయింగ్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్. దట్ న్యూస్ ఈస్ నాట్ కమింగ్ అవుట్. Media is really gone sold. I feel most of the media has been sold out. So చాలా న్యూస్ దే ఆర్ నాట్ బ్రింగింగ్ అప్ ఇన్. అండ్ వెన్ ఐ సీ జస్ట్ ఈ హాస్పిటల్లో ఒక 30, ఐ సా ట్వీట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఏజెన్సీ ఫ్రమ్ ముంబై. సో దే జస్ట్ ట్వీటెడ్ దట్ మధ్యప్రదేశ్లో ఈ హాస్పిటల్లో 30 members దే హ్యావ్ జస్ట్ డైడ్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ అని. దెన్ అనదర్ న్యూస్ ఆర్టికల్ ద సేమ్ ఇన్సిడెంట్ దే రోట్. They didn't write that 30 of the people, 30 of them died due to the shortage of oxygen. Instead they wrote that the hospital owner, the hospital doctors is saying that they did not die due to oxygen, shortage of oxygen supply. They died due to some other reason and either acid. I didn't read it completely also. Now you can understand how rubbish they are talking. 30 people ఒకే టైంలో ఎలా చనిపోతారంటే ఆక్సిజన్ సప్లై, ఆక్సిజన్ షార్టేజ్ కాకపోతే హౌ కెన్ దే డై ఎట్ ద సేమ్ టైమ్? యూ టెల్ మీ. What the rubbish, what rubbish politics. And you understand, so vaccination ఏదైతే ఫస్ట్ మే నుంచి they are gonna take, they calling it phase 3 and vaccination, India's largest vaccination drive, they are calling it. And I tell you, I guarantee you, if politics and the leadership are not in the same route, ఏదైతే వాళ్ళు ఏదైతే లీడర్షిప్ అండ్ పాలిటిక్స్ ఒక రైట్ విల్తోనే వెళ్ళలేదు అనుకో, మీరు ఎన్ని వ్యాక్సిన్స్ ఎన్నా వేసినా, ఎన్ని డోసెస్ వేసినా, corona will not stop. Yes, because I will tell in the coming sessions also. So I think there is no mistake with Arvind Kejriwal sir. We request you with folded hands ani Arvind Kejriwal garu, he has requested. I saw 4 to 5 times తన కన్వర్జేషన్ లో అరవింద్ కేజ్రీవాల్ సార్ హ్యాస్ టోల్డ్ దట్ మీకు చేతులెత్తి దండం పెడతాను సార్, మాకు ఆక్సిజన్ సప్లై కావాలి అని. సో ఐ కాంట్ సీ ఎనీ చీఫ్ మినిస్టర్ ట్రయింగ్ అవుట్ లైక్ దిస్. సో వాట్ అబౌట్ అవర్ చీఫ్ మినిస్టర్స్? సో యా, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ హీస్ కాంట్రాక్టెడ్ కోవిడ్, గెట్ వెల్ సూన్ సార్. సో మీరు వచ్చినా కూడా మాకు పెద్ద ప్రయోజనం లేదని మాకైతే తెలుసు. ఎందుకంటే మీరు సజెషన్స్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ సజెషన్స్ ఇస్తారు మీరు. సో సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఇచ్చిన సజెషన్స్ ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఆ కోవిడ్ని ఎంత బాగా కంట్రోల్ చేసిందో మేము చూసాం. సో చాలా బాగా కంట్రోల్ చేసింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏపీ, సో వాట్ చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్, వీ కాంట్ అండర్స్టాండ్. సో ఆ చీఫ్ మినిస్టర్ అసలు తెలుసా తెలియదా కూడా ఐ డోంట్ అండర్స్టాండ్. ఫ్రమ్ May 5th దే ఆర్ గోనా హ్యావ్ 10th ఎగ్జామ్స్ ఆల్సో. Oh my god. Very crazy CMs, yaar, very crazy CMs, crazy government, crazy ministry, all are crazy people. And we live in this crazy world with the crazy corona in now. Yes, so that's the update guys. So that's the just news. So today's broadcast from our channel. So thanks for watching. Thank you. If you like this video, please like, share and subscribe. We'll meet in the next video. Until then, take care. Bye bye.